ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠమాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషం అవుతుంది కనుక ఎలాంటి విధానాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2025 నుంచి 15/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజ సంచార స్థితి, 18 సంవత్సరం తర్వాత సింహరాశిలో కేతు భగవానుడు, అలాగనే కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ప్రారంభమవుతుంది. అలాగనే 7వ తారీఖున కుజ భగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి ఉండగా అర్ధాష్టమ బుధాదిత్య రాజయోగం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ధనిష్ఠ నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వపాద నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచారం చేయడం, కొన్ని గతంలో చేసిన రుణ సమస్యలు కానీ, అప్పు సమస్యలు కానీ, మాటను వాగ్దానం చేయడం వలన అవి ఇప్పుడు నెరవేర్చాలి అని చెప్పి మీ పీకల పైకి రావడం, తలపైన కూర్చోవడం, వాటిని మీరు నెరవేర్చగలిగితే వారు నీకు బంధువులు, మిత్రులు అవుతారు. నువ్వు నెరవేర్చలేదని చెప్పి క్షణం ఎదుటి వ్యక్తులు తెలుసుకున్నారా, వారే మీకు శత్రువులు అవ్వడం, మీ పైన లేనిపోని అభాండాలు వేయడం, మిమ్మల్ని అశాంతికి గురి చేయడం, దీనివలన బంధువులలో, మిత్రులలో, స్నేహితులలో అనేక రకాలమైనటువంటి అపవాదు రాబోతుందని చెప్పి మీ ఆరోగ్యాన్ని మీరే కుంగదీసుకొని నిద్రలేని రాత్రులు గడపడం, నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితిగా ఉంటుంది కనుక దయచేసి ఇలాంటి అపోహలను నమ్మొద్దు. మీరేంటో మీకు తెలుసు, మీరేంటో మీ ఆరోగ్యానికి తెలుసు కనుక ఎవరో ఏదో అన్నారు అనే దానికన్నా కూడా వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు చేయాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనండి, సత్ప్రవర్తనగా ఉండండి. గ్రహదోషాన్ని తొలగించుకుని మానవ ప్రయత్నం చేయొచ్చు. 2వ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, ఉండినా కూడా సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండగలగాలి. రేపు ఇస్తాను అనే దానికన్నా 1 మాసం తర్వాత ఇస్తానని చెప్పి చెప్పుకోగలడం వలన శత్రువులు పెరగరు. ఈ 30 రోజులు మీకు మనశ్శాంతి దొరుకుతుంది. రేపు ఇస్తాను అనే దానికన్నా ఈరోజు సాయంత్రం ఇస్తాను అనుకో, సాయంత్రం కాగానే ఆ వ్యక్తి నుంచి మీకు ఒత్తిడి గురవడం వలన మీ ఆరోగ్యాన్ని మీరు కుంగ తీసుకునే పరిస్థితి ఉంటుంది కనుక అందుకే చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టమని మన పెద్దవారు సామెత చెప్పారు. కనుక కొంతకాలం వాయిదా వేసుకోవడం, ప్రశాంతంగా ఉండడం, వేలకు సూర్య నమస్కారం చేయడం, ప్రతి మంగళవారం పూట, ప్రతి శనివారం పూట ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా
మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మంగళవారం పూట నలుపు వస్త్రాలు వేయొద్దు, శనివారం రోజున ఎరుపు వస్త్రాలు వేయొద్దు. భోజనం చేసేటువంటి కాల సమయంలో ఒక ముద్ద అన్నాన్ని కాకికి కానీ, కుక్కకి కానీ, సాధువుకు కానీ, సంతుడికి కానీ దానం చేసి అనేక ఒత్తిడి సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగా తృతీయంలో శుక్ర భగవానుడు మీ ముందర అంతా బాగుంటుంది, అందరూ చాలా మంచిగా చెప్తూ ఉంటారు, కానీ ఏది అందదు. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు. ప్రభుత్వ ఉద్యోగులతో కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో జన్మ నక్షత్రం రోజున, మంగళ శనివారం రోజున ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కూడా ఎంతో జాగ్రత్తలు చూస్తూ ముందుకు వెళ్ళగలాలి. అలాగా సంతాన స్థానంలో గురువు ఉండడం వలన ఇది చాలా యోగదాయకం. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, గురుదేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు సత్ప్రవర్తన వలన యోగదాయకం. అలాగనే 6వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన భూమి, గృహము, ధనము, ఐశ్వర్యము మీకు యోగించబోతున్నాయి. కానీ దాన్ని గమనించాలి. సప్తమంలో కేతు ఒక ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క బలహీనతలు మీరు క్షణంలో తెలుసుకుంటారు. అదే మీకు యోగదాయకం. కానీ మీరు వెంటనే చెప్పేయకుండా కొంతకాలం ఉంటూ ఉండగా నీరు ప్రవహించగా, స్నేహం చేయగా ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిదీ కూడా మీరు తెలుసుకొని మీరు ప్రవర్తించగలిగితే మీరు మరో మైలురాయి దాటబోతున్నారని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, నూనెలు, ఐరన్ వ్యాపారస్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, హాస్య నటులు, అలాగే చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.